మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను చూస్తే చెన్నూరు సమీపంలోని జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్కు చెందిన సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. 2 లారీలు, ఒక డీసీఎం వ్యాన్లలో అక్రమంగా తరలిస్తున్న 30 లక్షల రూపాయల విలువగల 615 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకుని వాహనాలను సీజ్ చేశారు అధికారులు. పట్టుకున్న వాహనాలను చెన్నూరు పోలీస్ స్టేషన్కు తరలించారు అధికారులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు నివాసం వద్ద ప్రభుత్వ ఇండస్ట్రియల్ పార్క్ నిర్వాసితులతో కలిసి మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. దివాకర్ రావు మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గంలోని హాజీపూర్ మండలంలో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పేదల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. మంచిర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, ఇండస్ట్రియల్ పార్క్ నిర్వాసితులకు ఎకరాన 25 లక్షల రూపాయల ఎగ్రేషియా చెల్లించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇండస్ట్రియల్ పార్క్ నిర్వాసితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, నష్టపరిహారం విషయంలో న్యాయ పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. మంచిర్యాల జిల్లా మందమరి మండలం ఒక్కలగుట్ట గాంధారి మైసమ్మ జాతరను ప్రారంభించారు కలెక్టర్ కుమార్ దీపక్. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జరిగే ఈ జాతరకు తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున ఆదివాసీలు ఈ జాతరకు తరలి రానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర హైస్కూల్ మైదానంలో వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2019 సంవత్సరం ఫిబ్రవరి 14న పుల్వామాలో ఉగ్రవాద సంస్థ జరిపిన దాడిలో మరణించిన సైనికులను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు వాకర్ అసోసియేషన్ సభ్యులు.